వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ జిందాబాద్, మార్క్సిజం లెనినిజం వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ 4వ మహాసభ మంచిర్యాల జిల్లా జరుగుతూ ఉన్నది. 21 తారీఖు నాడు 3 గంటలకు ఐబీ చౌరస్తా నుండి బాయ్స్ హై స్కూల్ బహిరంగ సభ వరకు పెద్ద గొప్ప ర్యాలీ ఉంటుంది. అదేవిధంగా 22 తారీఖు నాడు కన్వెన్షన్ హాల్లో ప్రతినిధులతోని మరి సమావేశం మహాసభలు జరుగుతూ ఉంటాయి. ఈ మహాసభలకు మరి మందమాన్ నుండి శ్రామిక వర్గం, కార్మికులు, ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మందమరి పట్టణ శాఖ తరఫున కోరుతా ఉన్నాం. సింగరేణి కాస్ట్ వర్కర్స్ యూనియన్ తరఫున కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల ఆశా పెన్మిది. ఎక్కడ అన్యాయం జరుగుతుందో, ఎక్కడ అణిచివేతబడుతుందో వాళ్ళకు అండగా నిలిచి ఈ ప్రభుత్వాలను, ప్రజానిధులను నిలదీసే భారత కమ్యూనిస్టు పార్టీ మహాసభలను మనం విజయవంతం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ బూర్జువా పార్టీలు ఎన్నికల్లో వాగ్దానం చేసి ఎన్నికల ఓట్లు లబ్ధి పొంది తర్వాత వాళ్ళను విస్మరిస్తున్న తరుణంలో ప్రశ్నించే ఏకైక పార్టీ ఎర్ర జెండా పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అనేది మర్చిపోవద్దని ఇవాళ తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలు కావచ్చు, సింగరేణి కార్మికులు ఇచ్చిన హామీలు, సొంతింటి పథకం, పెర్స్పై ఇన్కమ్ ట్యాక్స్, కొత్త మైన్స్ ను ప్రారంభిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అవి నెరవేరాలని చెప్పేసి అదేవిధంగా మందమరి పట్టణం సంబంధించిన మున్సిపాలిటీ ఎన్నికలు లేక ఇలా అభివృద్ధి నోచుకోలేని పరిస్థితి ఏర్పడతా ఉన్నది. పేదలకు ఇల్లు ఇచ్చే పరిస్థితి లేదు. గత పాలకులు 4 సంవత్సరాలు ఇల్లు కట్టారు. ఈ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరంన్నర అవుతా ఉంది. ఇంతవరకు పేదలకు ఇల్లు పంపిన పాపాల లేదు. ఇలా రేషన్ కార్డుల విషయంలో ఇలా జాప్యం జరుగుతూ ఇలా పైరవీలకు దారితీస్తా ఉన్నది. అదేవిధంగా అనేక అంశాలు ఇలా పెండింగ్లు ఉన్నాయి. ప్రజల సమస్యలు గాలికి వదిలేశారు. కేవలం ఇలా పబ్బం గడుపుకుంటా రాజకీయాలు చేస్తా ఉన్నారు. కాబట్టి భారత కమ్యూనిస్టు పార్టీ రేపు జరగబోయే 4వ మహాసభలో ప్రజల పక్షాన్ని నిలబడి అనేక తీర్మానాలు చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల, కేంద్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ మహాసభలను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా 4వ మహాసభలు ఈ నెల 21, 22వ తేదీలలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించుకోబోతా ఉన్నాం. ఈ మహాసభలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవెన శంకర్ గారు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు ఈ యొక్క మహాసభలలో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరుగుతూ ఉంది. 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మంచిర్యాల ఐబీ నుండి బాయ్స్ హై స్కూల్ వరకు మహా ప్రదర్శన నిర్వహించుకోబోతా ఉన్నాం. ఈ యొక్క ప్రదర్శనకు కార్మికులు, కర్షకులు, మేధావులు, పార్టీ సానుభూతి పరులు, పార్టీ ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా పాల్గొని అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఈ యొక్క ప్రదర్శనను జయప్రదం చేయాలని చెప్పి, అదేవిధంగా 22వ తేదీన ప్రతినిధుల సభ 300 మందితోటి నిర్వహించుకోబోతా ఉన్నాం. ఈ మహాసభలలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి సమగ్ర అభివృద్ధిపై పలు తీర్మానాలు చేసి అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి గుండెకాయ లాంటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మరి ఎన్నికల సమయంలో ప్రారంభిస్తామని చెప్పి మరి చేయలేదు, దాన్ని కూడా చేయాలని చెప్పి, అదేవిధంగా ఇవాళ ఈ జిల్లాకు అన్ని ఉన్నట్లో శని ఉన్నటువంటి పద్ధతిలో ఇలా ఈ పాలకులు చేయకపోవడం బాధాకరమైన విషయం. ఇలా కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిల్లా కుంగిపోవడం వల్ల ఈ జిల్లాకు సాగునీరు, త్రాగునీరు లేక ఇలా రైతులు, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మరి ప్రారంభించాలని చెప్పి, అదేవిధంగా ఈ మందమారి మున్సిపాలిటీలో మరి గత 30 సంవత్సరాల నుండి ఎన్నికలు లేక అభివృద్ధి గుంటిపడుతూ ఉన్నది. కాబట్టి మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి, మరి అదేవిధంగా ఈ యొక్క నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి భూగర్భ గనులను తీసుకురావాలని చెప్పి, ఈ ప్రాంతంలో మంచిర్యాల జిల్లాలో పరిశ్రమలను ఏర్పాటు చేయాలని చెప్పి పలు అంశాలపై ఈ జిల్లాలో మరి సుదీర్ఘంగా చర్చించి పలు తీర్మానాలు చేసి దశ దిశ ఉద్యమ కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి మంచిర్యాల సిపిఐ జిల్లా సమితి పక్షాన మరి కోరడం జరుగుతూ ఉంది. సభలు ఈ నెల 21, 22 తేదీల్లో
మంచిర్యాల పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క మహాసభలకు జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొని కార్మికుల ప్రజల మరి అనేక సంఘటిత కార్మికుల సమస్యల కోసం సుదీర్ఘమైనటువంటి చర్చ జరిపి ఆ మహాసభలో అనేకమైనటువంటి తీర్మానాలు చేసి ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయాలని ప్రభుత్వాలపైన ఒత్తిడి తేవడం జరుగుతుంది. భారత కమ్యూనిస్టు పార్టీ ఇవాళ దేశంలోనే ఏకైక ఎర్రజెండా పార్టీగా అవతరించి ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక రాష్ట్రాల్లో బడుగు బలహీన ప్రజల కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేసి ఒక చరిత్ర గలటువంటి ఎర్రజెండా పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేకమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి ప్రజలను, కార్మిక వర్గాన్ని మరి వాళ్ళ మీద అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి అలా ప్రజలను, కార్మికులను గందరగోళంలో పంచే పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా వాళ్ళ మధ్య భారతదేశంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలలో ఇలా ఆదివాసులపై జులుం చెలాయించి అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదలను దోచుకోనికి, బడా పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేయడానికి ఇవాళ మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం కగారు పేరుతోటి ఆదివాసులను అంతమొందిస్తూ ఇవాళ ఆదివాసులకు అండగా నిలుస్తున్నటువంటి ఎర్రజెండా యూనియన్ మావోయిస్ట్ పార్టీ పేరుతోటి మరి వాళ్ళందరినీ హననం చేస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి కుట్రపూరితమైనటువంటి సృష్టించి ఇవాళ ఆదివాసులను, మావోయిస్టులను చంపడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.